కల్కి ఈ కల్కి సినిమా మనకి ఈ యొక్క జూన్ 27, 2024 సంవత్సరంలో మనకి రిలీజ్ చేయబడింది. దీంట్లో మనకి చక్కగా ప్రభాస్ గారి యొక్క నటనా జీవితంలో ఒక మైలు రాయి అని మనం చెప్పాలి. దాంట్లో అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, విజయ్ దేవరకొండ, ఆ తర్వాత దీపికా పడుకునే, అలాగే సరస్వతి చటర్జీ వీళ్ళంతా కూడా యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క కల్కి సినిమాలో మనకి వాళ్ళు ఏం చేశారంటే ఒక మైథలాజికల్ దీని నుంచి, మహాభారతం నుంచి కర్ణుడి యొక్క పాత్ర, కృష్ణుడి యొక్క పాత్ర, అర్జునుడి యొక్క పాత్ర, మరి అలాగే కల్కి అవతారం ఎలాగ రాబోతుంది అనేటటువంటిది వాళ్ళు తీసుకొని కలియుగ భవిష్యోత్తర పురాణంలో కొన్ని అంశాలను తీసుకొని దాన్ని ఆధునికంగా వచ్చేటటువంటి ఫ్యూచరిస్టిక్ స్ట్రాటజీని బ్లెండ్ చేసి రెండింటిని సమన్వయపరిచి ఈ సినిమా మనకి ప్రభాస్ గారు, ఆ తర్వాత ఈ కమల్ హాసన్ గారు, తర్వాత మనకి ఈ దీపికా పడుకునే, అమితాబ్ గారు ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. మామూలుగా ఈ యొక్క సినిమా థీమ్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్స్తో మైథలాజికల్ స్టోరీ టెల్లింగ్స్ని తీసుకొని మొత్తం ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయండి, ఈ చెట్లు ఇప్పుడు ఉన్నాయి. అంతకుముందు చక్కగా ఇంకా ప్రతిదీ చెట్లే ఉండేవి, అడవులు ఉండేవి, వాటిని నరికేసాం మనం. దిస్ ఇస్ కాల్డ్ డీఫారెస్టేషన్. ఈ డీఫారెస్టేషన్ ఎప్పుడైతే చెట్లు పోయినాయో ప్రకృతిలో మనకి సమతుల్యత పోయి వర్షాలు సకాలంలో పడకపోవడం ఇలా జరుగుతున్నాయి కదా. ఎండలు ఎక్కువగా ఉండడం, బెంగళూరులో, హైదరాబాద్లో ఎండలుగా ఉండడం, కూల్గా ఉండేటటువంటి ప్లేస్లు అలా మారిపోతుంది. అలాగే రానున్న కాలంలో మనకేమవుతుందంటే కొన్ని కలియుగాంతానికి కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళాలి కాబట్టి అప్పటికి చెట్లు పొట్లు ఏమి ఉండవు. ఆ తర్వాత ఈ నీరు అంతరించిపోతుంది, గాలి అంతరించిపోతుంది. మనకి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమని చెప్పారు, నీళ్లను మనం కొనుక్కుంటామన్నప్పుడు మనం నమ్మలేదు. మనం ఏమైందండి, ఇప్పుడు మనం వాటర్ ప్యాకెట్స్ కొనుక్కుంటున్నాం, బిస్లరీ వాటర్ ప్యాకెట్లు మనం కొనుక్కుంటున్నాం. కానీ వాటర్ ప్యాకెట్స్ని మనం కొనుక్కుంటున్నట్టుగానే ఇది మనం ఊహించలేదు, కానీ మన కళ్ళతో చూస్తున్నాం. ఆ విధంగా భవిష్యత్తులో కూడా మనము గాలిని కొనుక్కుంటాం, ఆక్సిజన్ని కొనుక్కుంటాం. ఈ ఆక్సిజన్ లేకపోతే ఈ యొక్క ప్రాణవాయువు ఉండదు. కాబట్టి మనకి ఏం చేయాలండి అని అంటే అట్లాంటి ఒక ప్రపంచం తయారైనప్పుడు ధనికులు అంటే సైతాన్ అన్నమాట, అతను ఏం చేస్తాడంటే మొత్తం కంప్లీట్గా ఈ యొక్క డిఫారెస్టేషన్ వల్ల మొత్తం చెట్లు పుట్టలు అన్నీ కూడా ఉండకపోవడము, ఆ తర్వాత ఈ యొక్క పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, తర్వాత ఈ సమస్తము కూడా ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోవడము, ఇదంతా కూడా ఫ్యూచర్లో జరగబోతుందన్నమాట. సో అటువంటి థీమ్లో వారు ఏం చేస్తారు, ఈ ఒక విలన్ ఏం చేస్తాడని ఒక ఇంట్లో ఆహార పదార్థాలు, ఈ గాలి ఇవన్నీ కూడా స్టోర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు సామాన్య మానవుడు దాంట్లో లోపలికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండదు. మరి ధనికులు మాత్రమే వెళ్ళేటటువంటి, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు వెళ్ళే పరిస్థితి అక్కడ ఉంటుంది. అటువంటి సమయంలో ఒక సేవియర్ కోసం, రక్షకుడు కోసం వీళ్ళు ఎదురు చూస్తారు. అతనే కల్కి అన్నమాట. మనకి ఈ యొక్క మహాభారతంలో మనం కలియుగ భవిష్యోత్తర పురాణాన్ని కనుక మనం తీసుకుంటే మనకేమని చెప్పింది, కల్కి అవతారం గురించి చెప్పబడింది. ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్న సమయంలో అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. అతను ఏం చేస్తాడు, ఈ కౌరవులను అందరినీ కూడా నలుగురిని చంపేశారు. అది దుర్యోధనుడు, తన మిత్రుడైనటువంటి దుర్యోధనుడు బాధపడ్డం, తర్వాత తన తండ్రిని అశ్వత్థామ హతహ కుంజరహ అని మాయోపాయంతో తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుని చంపడం, అశ్వత్థామకు ప్రతీకారం తీర్చుకోవాలని వస్తుంది. దానికోసం ఆయన ఏం చేస్తాడంటే పాండవులను చంపాలని చెప్పి గుడారంలో పడుకున్నప్పుడు యుద్ధ గుడారాల్లో వీళ్ళు వెళ్ళి ఉప పాండవులను చూసి వీళ్ళు పాండవులు అనుకొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా, నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం వీళ్ళని కోసివేయడం జరుగుతుంది. చంపేసిన తర్వాత వీళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, అరే మేము చంపేసింది ఈ ఉప పాండవులనా అని. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆయన ఏమంటాడంటే, ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు చిన్న పిల్లల్ని, నిద్రలో ఉన్నటువంటి పిల్లల్ని నువ్వు చంపేశావు, ఇది మహా తప్పు అని చెప్తే పాండవుల్నే నేను చంపుతాను అంటాడు. అక్కడ పాండవులు ఆల్రెడీ ధర్మరాజు మొత్తం అందరూ కూడా వచ్చారు, అర్జునుడు వీళ్ళంతా. సరే నేను వీళ్ళని చంపను, వీళ్ళు చెప్తే వీళ్ళు డైరెక్ట్ చచ్చిపోతారు, కాబట్టి వీళ్ళ కాకుండా మనం ఎవరిని చంపాలి అంటే వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి పాండవ వంశ నాశనం చేస్తాను అని చెప్పి చనిపోయినటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడు ఎవరుంటారండి, ఉత్తర. అభిమన్యుడి భార్య ఉత్తర. సో
ఈ యొక్క అభిమన్యుడి భార్యని ఉత్తరం పైన ఆ బాణం వేయడం, ఆ బాణం వేస్తే అశ్వత్థామ చక్కగా ఈ యొక్క ఇది రావడము బ్రహ్మాస్త్రాన్ని సంధించడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఏమిటా నువ్వు బ్రహ్మాస్త్రాన్ని సంధించావంటే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్తాడంటే అర్జునుడి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతోనే ఆపాలి కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు. సో ఈ రెండు ఢీకుంటాయి. ఈ రెండు ఢీకొన్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అశ్వత్థామను విత్డ్రా చేయమంటే నాకు బ్రహ్మాస్త్రం వేయడం వచ్చు కానీ నాకు తీయడం రాదంటాడు. అర్జునుడికి మాత్రం బ్రహ్మాస్త్రం సంధించడం వచ్చు, అనుసంధించడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే దిశను మార్చమని చెప్పి శ్రీకృష్ణుడు అడిగితే ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పరీక్షిత్తు మహారాజు మనకి ఆయన పిండం చిన్నగా ఉన్నప్పుడు ఆయన చంపడానికి బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది. అప్పుడు ఉత్తర భయపడి శ్రీకృష్ణుని రక్షించమంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, శంఖ చక్ర గదాలను పట్టుకొని ఉత్తర కడుపులో ఆ పిండం చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాడు. ఎవరబ్బా ఈ తిరుగుతున్నాడు ఈ చిన్నగా ఉండి అని ఈ పరీక్షిత్తు మహారాజు ఇలా చూస్తాడు, ఆ పిండం చూస్తుంది. అందుకే పరీక్షగా చూశాడు కాబట్టి ఇతన్ని పరీక్షిత్తు మహారాజు అన్నారన్నమాట. కాబట్టి అశ్వత్థామకి ఏం చెప్తాడు, నువ్వు ఇలాంటి పాపం చేసి ఒక పిండాన్ని నువ్వు చంపడానికి చూసావు కాబట్టి అటువంటి పిండాన్ని మళ్ళీ నువ్వు రక్షించాలి. నేనే పుడతాను, కల్కిగా పుడతాను. కలియుగంలో దుష్టశక్తులు ఎక్కువైపోయినప్పుడు నువ్వు ఆ పిండాన్ని రక్షించాలి అని చెప్తే దానికి శాప విమోచనం అడిగితే శ్రీకృష్ణుడు చెప్తాడు, మరి నాకు నువ్వు శాపం పెట్టేసావు, విమోచనం ఎలా అంటే నన్ను రక్షిస్తావు నువ్వు, అప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడు. కాబట్టి కలియుగాంతానికి ఏమవుతుందంటే మనుషుల మన అందరం చచ్చిపోతాం, ఎవరు ఉండరు, మొత్తం అంతా చీకటి కమ్ముకొని ఉంటుంది. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన తర్వాత సర్వ రోగాలతో మరి ఉండడం వల్ల ఆయన దుప్పటి కప్పుకొని ఆ సినిమాలో అలా చూపించడం జరిగింది. మా మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నాకు మృత్యువు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఆ మృత్యువు అనేటటువంటిది రాదు. ఈ సినిమా నుంచి దీపికా పడుకునే తర్వాత ప్రభాస్ నుంచి ఈ సినిమా నుంచి మనం 4 మెయిన్ కీ పాయింట్స్ మనం తెలుసుకోవాలా. ఒకటి ఏంటంటే ఈ సినిమాలో డైవర్సిఫికేషన్ చూపించారు. ఒక మనిషి ఎదగాలి అంటే డైవర్సిఫైడ్ ఫీల్డ్స్లో మనం వర్క్ చేయాలా. ఆ తర్వాత రెండవది గ్రోత్ ఆపర్చునిటీస్, అవకాశాలు ఎప్పుడైతే వస్తాయో ఆ అవకాశాలను పట్టుకుని మనిషి ఎదగాలి అనేటటువంటిది ఈ సినిమాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. మూడోది స్టెబిలిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఏదైతే మనము పెడతామో అది పెట్టాలి అనేటటువంటిది. అలాగే ప్లానింగ్ ఫర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఎలాగ రిటైర్ అయితే అప్పుడు మనం రక్షణగా ఉండాలి అనేటటువంటిది చూపించడం జరిగింది. ఇక్కడ ఈ సినిమా మొత్తం మొదటి రోజున 155 కోట్లు, ఆ తర్వాత రెండో రోజునకి వచ్చేసరికి 355 కోట్లు, ఈ విధంగా అత్యధికమైనటువంటి కలెక్షన్ చేసి దూసుకొని వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఇది ప్రభాస్ యొక్క జాతకంలో ఒక మైలు రాయి అని మనం మళ్ళీ చెప్పొచ్చు. రాజమౌళి గారి బాహుబలి లాగా చక్కగా ఇక్కడ ప్రభాస్ గారి జాతకాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రభాస్ గారి జాతకం విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారు, వృశ్చిక రాశి. మరి ఆయనది లగ్నం వచ్చేసరికి ధనుర్ లగ్నం వ్యయంలో మరి చంద్రుడు, అలాగే 3వ ఇంట కేతువు, మరి తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, అలాగే గురుడు రాహువు శని సింహరాశిలో ఉండడము, రవి బుధ శుక్రులు మనకి తులలో లాభంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేతు గ్రహము చక్కగా మంచిగా ఉండడం వల్ల 3వ ఇంట్లో మనకి ప్రభాస్ గారికి ఎప్పుడు కూడా ఎటువంటి మైథలాజికల్ స్టోరీస్, ఇలాంటి హిస్టరీకి సంబంధించినటువంటి స్టోరీస్, దేవుడికి సంబంధించినటువంటి స్టోరీస్ మంచి అత్యధికమైనటువంటి లాభాన్ని తీసుకురావడానికి ఉంటుంది. ఇది ఈ దెబ్బతో మనకి పాన్ ఇండియా స్టేటస్ నుంచి హాలీవుడ్ స్టార్స్ ప్రక్కన మంచి చోటు తెచ్చుకోవడం ప్రభాస్ గారు జరిగిందనమాట. కేవలం బాలీవుడ్ మనల్ని చాలా నీచంగా చూసేవారు. ఏ సౌత్ ఇండియన్, ఏ సాంబారు, ఏ ఇడ్లీ అని పిలిచేటటువంటి వాళ్ళు, మరి అటువంటి వాళ్ళు కూడా ముక్కును వేలేసుకొని ప్రభాస్ గారు అందని ఎత్తుకి ఆయన దూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ సినిమాలో మనకి ఉతోపియన్ శంభాల, ఈ శంభాల అనేటటువంటి గ్రామము, పాటలీపుత్ర, ఇవన్నీ కూడా మనం చూపించడం జరిగింది. ఈ ఉతోపియన్ శంభాలలో ఒక స్టార్ వార్స్ జరుగుతాయన్నమాట. ఎలాగంటే ఈ యొక్క ఫోర్స్ ఫీల్డ్ అనేటటువంటి ఉంటుంది. వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారు. ఒకటి ఏమిటి, జేమ్స్ కెమెరాస్ అవతార్ రావాలని చెప్పి ట్రూ లైఫ్ ట్రీ
అనేటటువంటి దానికోసం ఒక సేవియర్ రావాలి అని ప్రార్థించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, మిగతా ప్రపంచమంతా కూడా ఏమవుతుందంటే ఒక మ్యాడ్ మాక్స్ డెజర్ట్, ఒక ఎడారిలాగా వెళ్ళిపోతుంది. అంటే ఈ చెట్లు ఉండవు, పొట్లు ఉండవు, అంతా కూడా మొత్తం ఎడారి అయిపోతుంది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఒక సేవియర్, రక్షకుడు రావాలి అని అంటారు. ఆ రక్షకుడు ఎవరంటే కల్కి అనమాట, కల్కి అవతారు. మరి వైల్ ద సుప్రీం కూడా, ఆ భగవంతుడు కూడా ఏం చూస్తూ ఉంటాడంటే ఇస్ లుకింగ్ టు గెట్ స్ట్రాంగర్, ఇంకా స్ట్రాంగర్ అవ్వాలా. జస్ట్ లైక్ వరల్డ్ మార్ట్ లాగా అంత స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి సుప్రీం కూడా ఈ సినిమాలో చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే భైరవ అనేటటువంటి, అంటే ప్రభాస్ పాత్ర భైరవుడు, అందులో అతను ఒక బౌంటీ హంటర్ అన్నమాట అతను. అలాగే ప్రతి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఆయన సీజ్ చేసుకోవాలా, లాక్కోవాలా అని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎక్కువ క్రెడిట్స్ని ఎర్న్ చేయడానికి ఆయన ఇది చేయడం జరుగుతుంది. అలాగే ఆయన ఏం చేస్తారు, ద కాంప్లెక్స్లోకి ఎంట్రీ, అంటే ఆ కాంప్లెక్స్లోకే ఈ ఫుడ్డు గిడ్డు ఆహార పదార్థాలు ఇవన్నీ దాచడం జరుగుతుంది. వేర్ ఎవ్రీవన్ ఈజ్ రిచ్, ఆ కాంప్లెక్స్లో ప్రతి ఒక్కళ్ళు ధనవంతులే అనమాట. అక్కడ చాలా ప్లెంటిఫుల్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, తర్వాత తాగడానికి డ్రింక్ ఉంటుంది. అండ్ ఆయన ఏమంటాడంటే భైరవ, నేను ఐ వాంట్ టు లివ్ బై ద సీ అంటాడు, నేను సముద్రం పక్కనే ఉండాలి అని అంటాడనమాట. భైరవ ఇక్కడ ప్రభాస్ పాత్రలో ఉన్నటువంటి భైరవ పాత్రలో ఉన్నటువంటి ప్రభాస్, మరి భైరవ ఇస్ మల్టీ టాలెంటెడ్, అన్ని రంగాల్లో కూడా అతను నిష్ణాతుడు. మరి ఆయన రోబోట్ కంపానియన్, ఆయనకి సహచరుణ్ణి ఒక రోబోట్ని ఒకటి తయారు చేసుకుంటాడు. అతనే బుజ్జి అనమాట, స్క్రాప్స్ నుంచి తయారు చేసుకుంటాడు, చెత్త ఇనుమ నుంచి, దాని నుంచి. అండ్ ఆమె ఇతనికి సహాయకారిగా ఉండి, హ్యాండీలాగా ఉండి భైరవ నీడ్స్ అన్ని, అవసరాలన్నింటినీ కూడా ఆయన్ని రక్షించడం ఎలాగా, అశ్వత్థామ నుంచి అనేక సార్లు ఈ యొక్క భైరవాన్ని ప్రభాస్ని రక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో చక్కగా మనకి ఈ ప్రభాస్ గారి యొక్క జాతకాన్ని బట్టి మనకి కేతు అతన్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రభాస్ గారి కెరీర్లో ఇది మైలు రాయి. బాహుబలి ఒక మైలు రాయి అయితే ఇది రెండో మైలు రాయి. ఇందులో అత్యద్భుతంగా ఒక ప్రభంజనంలాగా, ఒక ప్రళయంలాగా మన కమల్ హాసన్ గారు, మరి విజయ్ దేవరకొండ గారు, అమితాబ్ గారు, తర్వాత ప్రభాస్ గారు, దీపికా పడుకునే గారు, వీళ్ళంతా చేశారు. డైరెక్టర్ గారు కూడా నాగాశ్విన్ గారు బ్రహ్మాండంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. అనేక వందల కోట్ల రూపాయలు, 600 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమా ఇప్పటికే ఆల్రెడీ 555 555 కోట్లు వసూలు చేయడం అనేటటువంటిది జరిగింది. అది నిన్నటి సెన్సస్. ఇంకా అలాగా ముందుకు దూసుకునే పోతూనే ఉంటుంది ఈ సినిమా. శుభమస్తు.